డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. రాహుల్ గాంధీని పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడు చాలామంది కత్తులు, కటారాలు, బడిసెలు, రాళ్ళు, రప్పలు, రాడ్లు అన్నీ పట్టుకొని పోయారు కదా. పోయి రేవంత్ రెడ్డి పెట్టకని చెప్పినా లేదా? చెప్పినా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పెట్టాడు. మనందరికీ తెలిసిన స్టోరీ ఇది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా అప్పుడు ఈయన తెలుగుదేశానికి అప్పచెప్తాడు, కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తాడు, కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి కొంతమంది తీసుకెళ్ళి వేరే పార్టీలకు పోతాడు. ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలంటే కంప్లైంట్లు ఇచ్చారు కదా. ఈయన దూకుడు పనిచేయదు, ఇట్లా బహిరంగ సభల్లో సప్పట్లు కొట్టించుకుంటే ఓట్లు పడతాయా, సప్పట్లు ఆయన మనుషులతో కొట్టించుకుంటున్నాడు, ఇన్ని చెప్పినారు. ఇవన్నీ చెప్పినాక కూడా రాహుల్ గాంధీ డిసిషన్ పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో రేవంత్ రెడ్డి పైన నమ్మకం పెట్టాడు. నమ్మకం పెట్టినప్పుడు ఏమన్నారు, రేవంత్ రెడ్డిని పెట్టారు కానీ ఆయనకే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తారా అన్నారు. కానీ మనకు లెజిస్లేచర్ పార్టీ లీడర్కు ఎంపిక ప్రక్రియ చూస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి కోరుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపింది. మేము ఎమ్మెల్యేలో కూడా ఎక్కువ మంది రేవంత్ రెడ్డి పేరు చెప్పారని తెలిపింది. అందుకే మీరు గమనించండి, కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ అని తేల్చడానికి 1 వీక్ పట్టింది. ఇక్కడ బీజేపీలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పటి తేలే, ఎన్నికలు ఎప్పుడైనా 5వ తారీఖు అయింది, గెలిచింది రిజల్ట్ ఎప్పుడు 8, ఇవాళ ఎంత 15. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు బీజేపీ నిర్ణయించిందా? నాకు తెలిసిన నిర్ణయించలేక 1 వీక్ అయిపోయింది. మరి బీజేపీకి మెజారిటీ ఉంటే కానీ సిఎల్పి నేతను ఎంత నిర్ణయించారు? విత్ ఇన్ అవర్స్ నిర్ణయించారు.